హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఈరోజు రివ్యూ బిగ్ బాస్ ఎపిసోడ్ 1. ఎపిసోడ్ 1లో యాజ్ యూజువల్గా బిగ్ బాస్ హౌస్లో పోయిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఏం చేశాడు అంటే ఆ రోజు నైట్ వెళ్ళగానే ఎవరి బెడ్లు వాళ్ళు సెట్ చేసుకున్నారు. అలానే ఎవరైతే బయట ఉండాలో ఎవరైతే లోపల ఉండాలో అంటే రెండు వేరు వేరు హౌజులు ఇచ్చారు కాబట్టి కామన్ మ్యాన్స్ ఒక పక్క, సెలబ్రిటీస్ ఒక పక్క, ఎవరి రూమ్స్ వాళ్ళకి వెళ్ళిపోయారనమాట. సో ఆ రోజు ఏం జరిగిందని అంటే నేను అన్ని పాయింట్ల గురించి డిస్కషన్ చేయనండి, ఎందుకంటే మన రివ్యూస్లో ఏదన్నా కాంట్రవర్సీ నడిచిన సిచ్యువేషన్లో ఉంటేనే మాత్రమే దాని గురించి మాత్రమే డిస్కషన్ చేస్తాను. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసే వాళ్ళకి బోరే, చెప్పడానికి నాకు బోరే. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎపిసోడ్ చూస్తున్నారు, మా టీవీలో చూస్తున్నారు, డిస్నీ హాట్స్టార్లో చూస్తున్నారు కాబట్టి మళ్ళీ దాని గురించి నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడటానికి బాగోదు కాబట్టి కొన్ని పాయింట్లు డిస్కషన్ చేస్తాను. కొన్ని పాయింట్స్ మాత్రమే ఎపిసోడ్ 1లో ఏం జరిగింది అనే కొన్ని పాయింట్స్ మాత్రం చెప్తానమాట. సో యాజ్ యూజువల్గా అందరూ వచ్చారు. మొదట ఎవరు సంజన గారు ఒక మాట అనేసారు, ఏందని అంటే అందరూ తినేస్తున్నారు, మంచిగా తీసుకెళ్ళి సైలెంట్గా గిన్నెలు అక్కడ పెట్టేస్తున్నారు, కానీ తప్పదు కదా, కడగాలి కదా, ఏం చేస్తాం అనేసి ఒక మాట అన్నారు. మరి కడగాలి కదా అనుకున్నప్పుడు కడగాలి, మరి మీకు ఆ టాస్క్ ఇచ్చినప్పుడు మీరు చెయ్యాలా. సంజన గారు అలా ఎందుకు మాట్లాడారని నాది లేదు, అది మీకు కరెక్ట్, మాట్లాడేది మీకు కరెక్ట్ అనిపిస్తే, రాంగ్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, సంజన గారి గురించి మీకు అక్కడ మీకు రాంగ్ అని అనిపిస్తే, రైట్ అనిపించినా కానీ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మేజర్గా ఏందని అంటే వీళ్ళు డిస్కషన్ చేసుకునే టాపిక్స్ ఏందని అంటే కొంచెం కామన్ మ్యాన్స్ హడావుడి చేస్తున్నారు. అంటే కొత్తగా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్, ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉండిపోయి వీళ్ళు కొంచెం హడావిడి చేస్తున్నారు. కానీ ఎందుకంటే ఓనర్స్ కదా, ఓనర్స్ కాబట్టి కొంచెం హడావిడి చేయాలన్న మైండ్ సెట్లో ఉన్నారా, లేకపోతే కావాలని వీళ్ళు తెలియక హడావిడి చేస్తున్నారా అనేది నాకు అర్థం కాలేదు. సో వీళ్ళ గురించి అయితే వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు అనమాట. మనోళ్ళు వాళ్ళకు వాళ్ళే పడట్లేదు, వాళ్ళకు వాళ్ళే మధ్యలో గొడవలు అవుతున్నాయి అనేసి వీళ్ళు కాముగా సైలెంట్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో అదే రోజు నైట్ రూమ్లో బెడ్రూమ్లో రూమ్స్లో వాళ్ళు సామాన్ చదువుకుంటున్నారు, అంటే బట్టలు చదువుకుంటున్నారు. బట్టలు చదువుకునేటప్పుడు మన ఎవరు మనీష్ మర్యాద ఒక టీషర్ట్ చూపించి మా నాన్నగారి గుర్తుగా నేను ఈ టీషర్ట్ అని చెప్పేసి అన్నాడు. ఓకే, అక్కడ కొంచెం ఫాదర్ ఎమోషనల్ గుర్తుకొచ్చింది. దాంతో ప్రియా డే 1కే ప్రియా అప్పుడే కన్నీళ్ళు పెట్టుకుందనమాట. మా ఫాదర్ని మిస్ అవుతున్నాను, మా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అన్నట్టుగా మాట్లాడింది. మరి బిగ్ బాస్ అంటే ఒక్కరోజుకే నువ్వు అందరిని మిస్ అవుతున్నా ఇంత ఫీల్ అయితే ప్రియా గారు, మీరు ఇంకా ఏమంటారు 120 days ఉండాలి. సో అది మనసులో పెట్టుకొని చిన్న చిన్న వాటికి ఎమోషనల్ అయ్యి మీరు గేమ్ ఆడకపోతే ఇంటికి నిజంగానే వెళ్ళిపోతారు. మిస్ అవుతున్న వాళ్ళని గట్టిగా వెళ్ళి కౌగిలించుకోవడం తప్ప ఇంక మీరు చేసేది ఏమి ఉండదు. సో మీకేమనిపించిందో ప్రియా గారి గురించి కామెంట్ చేయండి. అలానే సో ఇమానుయేల్ ఒక మాట అన్నాడు అక్కడ, ఏంటిదని అంటే నా దరిద్రం ఏంటిదని అంటే ఇల్లు ఫ్లోర్ క్లీన్ చేసే పని నాకే ఇచ్చారు, నా దరిద్రం అది, నా లక్కు ఇమానుయేల్ గారు మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది 120 రోజులు మీరు అక్కడ ఉండటానికే వెళ్ళారు. మీ దరిద్రం బాగలేదు, నా దరిద్రం నా జాతకం ఇంతే ఉందని మీరు అట్లా మాట్లాడుకుంటే చేసేది ఏం లేదు. సో అక్కడ మళ్ళీ దాని తర్వాతకి ఏం జరిగిందని అంటే మన దమ్ము శ్రీజ వచ్చేసి బిగ్ బాస్ మీరు మాకు ఏమంటారు బాత్రూము బెడ్రూమ్లో ఇవ్వలేదు, సో మేము బాత్రూమ్కి వెళ్ళాలన్నా కానీ చుట్టూ తిరిగి ఇక్కడికే రావాలి, వాళ్ళకి అన్ని అటాచ్డ్ ఇచ్చారు, మాకు అటాచ్డ్ ఇవ్వాలని చెప్పేసి బిగ్ బాస్కి అక్కడ మాట్లాడుకుంది. సో హౌస్లో మీకు మీరు ఓనర్సు, వాళ్ళు వాళ్ళకి ఓనర్స్ కాదు, మీరు ఓనర్స్ కాబట్టి మీరు ఆ ఓనర్ మైండ్ సెట్లో ఉండాలని నాకు అనిపించింది. ఇక దాని తర్వాతకి హరీష్ నువ్వు నైట్ పడుకోమని అంటే లేదు నేను బయట వెళ్ళి పడుకుంటాను అని అంటే, ఎందుకు అని అంటే నాకు గుర్రకొట్టే అలవాటు ఉంది, నేను గురక తీస్తే మీరు అందరు పడుకోరు కాబట్టి నేను బయట పడుకుంటా అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఒక్కరోజు అయితే పడుకుంటావు హరీష్ అన్న, మరి రోజు గురకైతే నీకు 120 రోజులు గురక వస్తుంది కదా, మరి 120 రోజులు బయటనే పడుకోవాలంటే కష్టం కదా. సో నీకున్న మైనస్ని వాళ్ళకి నువ్వు అలవాటు చేయగలగాలి, అంతేగాని నేను నాకు గురకొత్తదని బయట పోయి పడుకుంటా అంటే కరెక్ట్ కాదు. మరి హరీష్ ఈ మాట గురించి మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయొచ్చు. అలానే
ఇక ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే 9:45కి యాజ్ యూజువల్గా అందరూ ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసారు. సో ఇప్పటి వరకు నేను చూడలేదు బిగ్ బాస్‌లలో. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాతకి బయట వ్యక్తులు రావాలి అని అంటే అది నాగార్జున గారు మధ్యలో ఎక్కడైనా హోస్టులు కానీ జడ్జెస్ కానీ ఇంకెవరైనా సెలబ్రిటీ వచ్చినప్పుడు హౌస్ లోపలికి వచ్చేవాళ్ళు. మరి ఇదేందో ఈరోజు ఫస్ట్ డే 1 రోజే పొద్దున్నే తెల్లారగానే వాళ్ళకి కొంచెం బూస్ట్ ఇవ్వటానికో ఏమో అది లేదు, సైడ్ డాన్సర్లు 10 మంది లోపలికి వచ్చేసి మంచిగా పాటలకి డాన్స్ చేసి దన్నని వెళ్ళిపోయారు. ఇలా వస్తే బయట ఏం జరుగుతుందో ఇంటి ఇవ్వటానికి ఆలోచన ఉంటుంది కదా. 120 డేస్ క్లోజ్ చేశారు అని అన్నప్పుడు బయట వాళ్ళు రాకూడదు కదా. మరి అక్కడ ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. మీకు ఇది కరెక్టో రాంగో అని అనుకుంటే కింద కామెంట్ చేయండి అబ్బా మీరు. అలానే నెక్స్ట్ నాకు అక్కడ ఏందనంటే కామన్ మ్యాన్స్కి సెలబ్రిటీస్కి తేడా లిటరలీ కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే మాట్లాడుకునేటప్పుడు కూడా సెలబ్రిటీస్ అందరు సోఫాలలో కూర్చొని కాలు మీద కాలేసుకొని రాయల్గా కూర్చుంటే ఈ కామన్ మ్యాన్స్ నిలబడి వ్యవహారాలు పెడుతున్నారు, వాళ్ళేం కూర్చొని వ్యవహారాలు పెడుతున్నారు. అప్పుడు వెంటనే బిగ్ బాస్ వచ్చేసి అన్నాడు కూడా, సో మీరు ఓనర్స్ కాదు, మీరు టెండర్స్, మీరు అలా ఎలా కూర్చుంటారని చెప్పేసి అన్నారు. సో అది మంచిగా అనిపించింది, బిగ్ బాస్ అనడం కూడా కరెక్టే అనిపించింది. దాని తర్వాతకి సో ఇమానేలు తెగ ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్లోనేమో నా దరిద్రం బాగలేదు, ఫ్లోర్ క్లీనింగ్ ఫస్ట్ టాస్కే నాకు ఇచ్చారన్నాడు. దాని తర్వాత మళ్ళీ ఏమన్నాడు మధ్యలో ఒకసారి, ఏంటిది నేను ఎలాంటి బ్రతుకు బ్రతికిన వాడిని, ఎలాంటి బ్రతుకు బతకాల్సి వస్తుంది, దీని అమ్మ జీవితం అని మాట్లాడుకున్నాడు ఇమానేలు. సో బ్రదర్ నువ్వు ఆల్రెడీ కష్టపడి వచ్చావు, నీ ఏవీ చూసాం కదా, ఏవీలో చూసినప్పుడు కామన్ మ్యాన్సే సెలబ్రిటీ అవుతారు అని వచ్చినప్పుడు నువ్వు ఇలా ఎలా మాట్లాడుకుంటున్నావు అనేది నాకైతే కొంచెం క్వశ్చన్ మార్క్లా అనిపించింది నీ విషయంలో. నాకు అది మంచిగా అనిపించలేదు. ఇక దాని తర్వాతకి ప్రియా వచ్చి కుకింగ్ బిగ్ బాస్ అడిగాడు ఏంటిదని అంటే, ప్రియా ఆల్రెడీ నువ్వు కుకింగ్ ఇచ్చావు కదా, సంజనాకి ఇచ్చావు కదా, సో కుకింగ్ ఎలా ఉంది అన్నది. లిటరలీ నా డౌట్ మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు కూడా డౌట్ వచ్చే ఉంటుంది. సంజన అంతకుముందు రోజు కుకింగ్ టాస్క్ ఇచ్చేటప్పుడు సంజన ఏమందని అంటే, నేను లిటిల్ బిట్గా అటు ఇటుగా వండుతాను బట్ టేస్టీగా వండుతాను అని అన్నది. సో అంతగా వంటకం రాదు అని అన్నది. సో ఇక్కడ ఏం జరిగింది, బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ప్రియా నువ్వు కుకింగ్ టాస్క్ని ఈ వీక్ అంతా సంజనాతోనే కంటిన్యూ చేయాలనుకుంటున్నావా, లేకపోతే ఇంకెవరైనా మారుస్తావా అంటే ప్రియా ఏం చేసింది, మార్చేసింది. సంజన వద్దు కుకింగ్ చేయడానికి, నాకు భరణి గారు కావాలి, ఒక్క మగాడు కావాలి నాకు అని చెప్పేసి అని అన్నది. భరణిని తీసుకుంది. బాగుంది. భరణి ఏమన్నాడు, బ్యాడ్జీ పెట్టుకునేటప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు కుకింగ్ రాదు కానీ ట్రై చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, కుకింగ్ రాదు కానీ ట్రై చేస్తా. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు సపోర్ట్ కావాలా అని అంటే మన ఎవరు తనుజ వచ్చింది. తనుజ వచ్చేసి తనుజకి కూడా బ్యాడ్జీ, తనుజ భరణి ఇద్దరు కుకింగ్కి ప్రియా యాక్సెప్ట్ చేసింది. తనుజ కూడా నాకు అంతగా టేస్టీగా చేయటం రాదు బట్ బెటర్గా ఇస్తాను అని అన్నది. సో ఇక్కడ నాకు తెలియాల్సిన విషయం ఏంటిదంటే, మీకు డౌట్ వచ్చిందో లేదో నాకు తెలియదు, వీళ్ళు కుకింగ్ రాదు అన్న వాళ్ళు కానీ మధ్యాహ్నం లంచ్ టైంలో టేబుల్ మీద చికెన్ బిర్యానీలు, లెగ్ పీసులు, ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే బయటికి వెళ్ళి వచ్చినట్టే కదా ఫుడ్ అంతా కూడా. అంటే ఫుడ్ వీళ్ళు ప్రిపేర్ చేసుకోవట్లేదు, లోపల ఫుడ్ ఆటోమేటిక్గా బయట నుంచి వస్తుంది. జస్ట్ వీళ్ళు లోపల ఉండి టాస్కులు గేమ్లు ఆడటానికి మాత్రమే ఉన్నారు కానీ క్లీనింగ్ కూడా అక్కడక్కడ ఇమానుయేల్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఎవరికి రాతోడు, మనకి రాతోడికైతే అసలుకి ఇంకేం లేదు, బట్టలు వాష్ చేసేది ఇచ్చారు కానీ అది ఎక్కడ మనకి ఫుటేజ్లో చూపించలేదు. మరి ఎందుకు చూపించలేదు నాకు తెలియలేదు. మరి ఆ బట్టలన్నీ ఎవరు వాష్ చేశారో నాకైతే అది అర్థం కాలేదు. ఫుడ్ కూడా బయట నుంచి వచ్చినట్టు అక్కడ క్లియర్గా కనపడుతూ ఉంది. దాని తర్వాతకి హరీష్ గారు వీళ్ళు మధ్యాహ్నం బిర్యానీ తినేటప్పుడు బిగ్ బాస్ అందరినీ హాల్లో నుంచి కిచెన్లో నుంచి అందరిని బయటికి రమ్మన్నాడు. వచ్చిన తర్వాతకి ఇక్కడ హరీష్ కొంచెం ఓవర్ చేశాడు అని అనిపించింది నాకు. హృదయ మానవ్ ఓవర్ చేశాడు అనిపించింది. ఎందుకనంటే వాళ్ళు తినలేదు కాబట్టి నేను కూడా తినను అంటే నోటికాడ కూడు బిగ్ బాస్ లాక్కున్నాడు, నాకు అది నచ్చలేదు. నేను నోటికాడ కూడు లాక్కుంటే నేను ఊరుకోను, సో నేను శత్రువుకైనా కానీ పెడతా, నేను అలాంటి గుణం నాది అనేసి కొంచెం ఆడు ఓవర్గా హై రేంజ్లో అయ్యాడు మనోడు. అయిన తర్వాతకి వెళ్ళేసి వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడానికి పోతే వాళ్ళు ఎవరు తీసుకోలేదు. మాకు నిజంగా ఆకలిగా లేదు, మేము తినం అన్నా కానీ వీళ్ళు మీదపడి తినండి, మీరు తినాలి, మీ తిండే మాకు ముఖ్యం అన్నట్టుగా వీళ్ళు కామన్ మ్యాన్స్ అందరూ ఓవర్ బిహేవ్ చేశారు.
మరి అక్కడ హరీష్కి ఎందుకు ఏడుపు వచ్చిందో నాకు తెలియదు. వాళ్ళు తినలేదని చెప్పేసి పోయి లోపల కూర్చొని ఏడుస్తున్నాడు. వీళ్ళు తిండి తినకపోతే ఆయనకి ఎందుకు ఏడుపు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే సింపతి ఏమైనా క్రియేట్ చేద్దాం అనుకున్నాడా, కొంచెం ఓవర్గా చేస్తున్నాడు అని అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే అనిపించింది, నేను చెప్తున్నాను. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక దాని తర్వాతకి సంజన గారు ఒక మాట అన్నారు. ఏం మాట అన్నారు అన్నానంటే, ఓ పెద్ద ఓవర్ చేస్తున్నారు వీళ్ళు, మా తిండి మేము తినకపోతే వీళ్ళకంత ఏమవుతుంది అని అంటే అప్పుడు భరణి గారు అన్నారు, వీళ్ళల్లో వీళ్ళే కొట్టుకుంటున్నారు, కామన్ మ్యాన్స్ వీళ్ళు 5 వీళ్ళే కొట్టుకుంటున్నారు. ఏ విషయంలో? ఫుడ్ లోపల పెట్టమని బిగ్ బాస్ అనగానే ఫుడ్ లోపల పెట్టడానికి పోయి దానికి హరీష్ సీరియస్ అయిపోయాడు. తర్వాతకి బ్యార్జీ విషయంలో కూడా హరీష్ మన ఎవరిని, మనీష్ మర్యాద మీద నీకు బ్యార్జీ లేదు, నీకు మాట్లాడడానికి రైట్స్ లేదని అంటే అప్పుడు దమ్ము శ్రీజ వచ్చేసి గుసగుసలు ఎవరు పవన్ కళ్యాణ్, అలానే దమ్ము శ్రీజ, ఇంకా మనీష్ మర్యాద ముగ్గురు కలిసి ఈయన పెద్ద లీడర్ అనుకుంటున్నాడా, నెక్స్ట్ టైం మనం టాస్క్ వచ్చినప్పుడు చూద్దాం ఏం సంగతి అన్నట్టుగా దమ్ము శ్రీజ పుల్లేస్తూనే ఉంది వాళ్ళిద్దరికి అక్కడ. ఇక దాని తర్వాతకి ఇంకా మధ్యలో ఏం జరిగిందని అంటే, ఇది మెయిన్ కాంట్రవర్సీ ఏం జరిగిందని అంటే, ఈ ఇమానుయేల్కి ఫుడ్ సెక్షన్ దగ్గర వాళ్ళకి సపరేట్ ఫుడ్ బయటకు వెళ్ళి వచ్చింది, వీళ్ళకి ఫుడ్ బయట నుంచి వచ్చింది. ఇంకా మధ్య వీళ్ళు 6 o'clock ఐ థింక్ ఈవినింగ్ ఫుడ్ తినే టయానికి ఇమానుయేల్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే గుండంకులు అన్నాడు. ఎవరిని? హృదయమానవని గుండంకులు అన్నాడు. వెళ్ళాడు, హక్ చేసుకున్నాడు, సారీ అనటం అని చెప్పాడు. చెప్పిన తర్వాతకి బిగ్ బాస్ వెంటనే వచ్చేసి వాయిస్ వచ్చింది. ఏమొచ్చింది అని అంటే, హరీష్ నువ్వు ఇమ్మానుయేల్కి ఇదంతా క్లీన్ చేయడానికి ఎంత టైం ఇస్తావు అని అడిగాడు. ఇప్పుడు హరీష్ సీరియస్ అయిపోయాడు. ఏమైందని అంటే, నువ్వు ఇందాకలా ర్యాష్ బిహేవియర్గా మాట్లాడావు, నీకు ఇది కరెక్ట్ కాదు అని అంటే అక్కడ ఇమ్మానుయేల్కి వీళ్ళిద్దరికి మధ్య గొడవ అయింది. అవునబ్బా, ఇమ్మానుయేల్ ఏమంటున్నాడు, అవును నేను అన్నాను, తప్పైంది నాది, నేను సారీ కూడా చెప్పాను కదా, సో ఇందాకలా నువ్వు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? ఇమ్మానుయేల్ సీరియస్ అయ్యాడు. దానికి నీకు మాట్లాడడం రాకపోతే నోరు మూసుకోనుండు, నీ సంగతి ఏందో నేను చూస్తా అని అంటే అభి పిక్చర్ బాకీ అని చెప్పేసి ఆయన ఇద్దరి మధ్య కాంట్రవర్సీ అయింది. సో నాకు అక్కడ ఏమనిపించింది అని అంటే, గుండంకులు ఈయనకే బట్ట ఉంది, ఇమానుయేల్కే బట్ట ఉంది. సో ఆయన మధ్యలో అది కూడా అన్నాడు, బ్రదర్ నేను నిన్ను అనాలి అని అంటే నా బట్ట నా పొట్ట నేను కూడా చూసుకొని మాట్లాడాలి కదా, ఏదో క్యాజువల్గా అన్నాను, సారీ అన్నాడు. బట్ అయినా కానీ హరీష్ ఆగలేదు. సో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను ముందు చూసుకుంటా అని చెప్పేసి హరీష్ మెంటాలిటీ ఇంకా ఆ సెట్కి అలవాటు అయినట్టుగా నాకు అనిపించలేదు. సో అతనే కరెక్ట్ ఏమో మీకు అనిపిస్తే మీరు కామెంట్ చేయొచ్చు. సో నాకు అనిపించింది నేను చెప్పాను, మీకేమనిపించింది కామెంట్. ఇమ్మానుయేల్ కూడా అక్కడ అలా నోరు జారటం కరెక్ట్ కదా నాకు అనిపించింది, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దాని తర్వాతకి యాజ్ యూజువల్గా అందరూ ఫుడ్ మంచిగా తినేశారు. ఫుడ్ తినేటప్పుడు కూడా ఒక్కొక్కరు వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఓనర్స్, వీళ్ళు టెండర్స్. సో వాళ్ళు ఏంటంటే, అబ్బా మాకు ఆ స్వీట్ వచ్చింది, మాకు ఇది వచ్చింది, బిర్యానీ చూడు ఎంత టేస్ట్గా ఉందో, సాంబార్ చూడు ఎంత టేస్ట్గా ఉందో, అబ్బా పప్పు చూడు ఎంత టేస్ట్గా ఉందో, అది ఇది ఓవర్ అనమాట. సో అది కూడా గడిచిపోయిన తర్వాతకి మళ్ళా ఎటోళ్ళటే వెళ్ళిపోయే సిచ్యువేషన్లో కూడా ఒక ఇన్సిడెంట్ తర్వాతకి ఇమానుయేల్ వెళ్ళి మళ్ళీ చేయబట్టుకొని మరీ సారీ చెప్పాడు అనమాట. సో అలానే పవన్ కళ్యాణ్ రీతు, ఇక పవన్ కళ్యాణ్ రీతు మీరు ఆల్రెడీ తమ్మునేల్లో చూశారు. సో రీతు వచ్చేసి ఇలా కళ్ళు పెట్టేసి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి ఎదురెదురంగా, అన్న ఆర్మీ అన్న రీతు అప్పుడే మొదలెట్టారా? బిగ్ బాస్లో ప్రతిసారి ఇది ఒక కామన్ అవుతుంది. సో గేమ్ కోసం వెళ్ళిన వాళ్ళు గేమ్ మీద ఫోకస్ పెట్టండి, అంతేగాని కళ్ళలోకి కళ్ళు పెట్టుకొని ఇద్దరు చూసుకున్నారు. సో ఈ కళ్ళలోకి కళ్ళు పెట్టుకునేది అనేది కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అన్నట్టుగా ఇద్దరు అలా చాలాసేపు రెప్ప కొట్టుకోకుండా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకున్నారు. చిన్నగా దమ్ము శ్రీజ వచ్చేసి రీతు చేయి తీసుకొని పవన్ కళ్యాణ్ మీద వేసి ఇప్పుడు మనోడితో టెంప్ట్ అయిపోతాడు అన్నట్టుగా మాట్లాడింది. సో ఇది చూసే వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ కొంచెం ఎక్కడో ఏదో జరుగుతుంది, మళ్ళీ మొదలైంది అన్నట్టుగా అనిపించింది. మీకు ఈ విషయంలో మీకు ఏమనిపించింది మీరు కామెంట్ చేయొచ్చు. సో ఆర్మీ బ్రదర్ కొంచెం చూసుకొని నడవాల్సిందే. ఇంకా దాని తర్వాతకి ఇక లాస్ట్లో కిరాణం పంపించారు. ఈ కిరాణం బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, వీళ్ళకి ఎవరికి టెండర్స్కి అంటే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బయట నుంచి ఫుడ్ వస్తుందంట.
ఎవరు వండాల్సిన పని లేదు అన్నారు. సో కామన్ మ్యాన్స్కి మాత్రం ఈ సెలబ్రిటీస్ ఫుడ్ వండి పెట్టాలని చెప్పేసి అన్నాడు. సో నాకైతే కట్టుకు ఒకటే విషయం అర్థమైపోయింది అనమాట, కంప్లీట్గా స్క్రిప్టెడ్ అని అనిపిస్తుంది ఎపిసోడ్ అంతా కూడా. సో అక్కడ ఫుడ్డు బయట నుంచే వచ్చింది, బయట నుంచి ఎర్లీ మార్నింగ్ డ్యాన్స్ చేయడానికి కొంతమంది డాన్సర్స్ వచ్చిపోయారు. అలానే నెక్స్ట్ వాళ్ళు కనీసం సెలబ్రిటీస్ ఎండలో కూర్చొని కూడా గొడుగులు పెట్టుకుంటున్నారు. అక్కడంతా కొంచెం ఏదో నడుస్తుందని అనిపించింది. ఇది ఎపిసోడ్ 1. సో ఎపిసోడ్ 1 అయితే అంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించలేదు, పెద్ద టాస్క్లు కూడా ఏమి ఇవ్వలేదు ఎవరికి. సో ఆల్రెడీ లైవ్ స్ట్రీమింగ్ నడుస్తూ ఉంది, కానీ 24 అవర్స్ మనం లైవ్లో ఉండాలంటే ఉండలేం. కాబట్టి ఇవాళ మెయిన్ కాంట్రవర్సీ ఏంటిది, ఒకటి రీతు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకున్నారు. కొంచెం లవ్ ట్రాక్ అక్కడ నడిపించినట్టు అనిపించింది. రెండోది ఇమానుయేల్ అండ్ హరీష్ వచ్చేసి ఇద్దరు గుండంకులని ఆయన చెప్పేసి ఈయన అన్నాడని చెప్పేసి ఇద్దరు కూడా కొంతసేపు గొడవ పడ్డారు. సో వాళ్ళలో మీకు ఏది కరెక్టో కింద కామెంట్ చేయండి. మన హరీష్ ఫ్యాన్స్ ఎవరున్నా కానీ కింద కామెంట్ చేయండి. అలానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు కింద కామెంట్ చేయండి. రీతు ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సో ఈ రివ్యూ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. రివ్యూ నచ్చితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి వచ్చేది క్లియర్గా ఉంటుంది. ఇంకా మనం ఎపిసోడ్ని అంతా కూడా నేను చెప్పనండి. సో మధ్యలో కొన్ని కాంట్రవర్సీలు ఏం జరిగినాయి అనే దాని గురించి డిస్కషన్ చేసుకుందాము. అవే మనకి ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, టాటా, బాయ్ బాయ్.